నమస్తే నమస్తే మీకు నమస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నమస్తే నమస్తే మీకు నమస్తే ఈ వీడియో లైక్ చేస్తే ఎవరు నమస్తే అభయ మందలేందంటే సిఎన్జి వల్ల లాభాలు ఏ విధంగా ఉంటాయి దాని మందలు ఏంది పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే లోపల మీటింగ్ చేస్తున్నాడు లోపలికి వెళ్ళేసి అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకుందాం ఎల్లారు వాంగా ఆల్వేస్ వెల్కమ్ వచ్చేయండి నాయనా అన్నోళ్ళు వెనకనే ఉన్నారు సిఎన్జి వల్ల లాభాలు ఏ విధంగా ఉంటాయో అన్నీ చెప్పే కదా అన్నీ తెలుసుకోవాలి మనం నో 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 ఓ నో రానా ఏదో నా సింహ పొడిచినట్టు మూలకి పోయి ఏదో నమస్తేనా ఏదో చేస్తా ఉంటావు ఏం సంగ నమస్తేనా ఏం పేరు మీ పేరా రోషన్ రోషన్ ఎవరు అన్న పేరు రోషన్ అన్న మీ పేరునా అన్న నా పేరు శ్రీనివాసరెడ్డి అన్న శ్రీనివాసరెడ్డి అన్న రోషన్ అన్న శ్రీనివాసరెడ్డి అన్న అయితే ఇవాళ మన ఎవర్స్కి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల సిఎన్జి చాలా మంది పెట్టుకుంటున్నారు దానివల్ల లాభాలు ఏంది అన్న సిఎన్జి వల్ల మనం నేచర్కి వచ్చే అన్ని ప్లస్లు సిఎన్జిలో ఉందన్న సిఎన్జికి పెట్రోల్కి కన్వర్ట్ చేసుకుంటే సిఎన్జి ఫుల్ మైలేజ్ వస్తుందన్న ఇప్పుడు ప్రెజెంట్ ఉండే మార్కెట్ రేట్ల ప్రకారం చూసుకుంటే సిఎన్జి మనకి ప్లస్ పాయింట్లో ఉందన్న సిఎన్జి వల్ల మనకి ఫ్యూచరే కానీ అన్ని ప్లస్లేనన్నా సిఎన్జి వాడటం వల్ల ఇది మనం ప్రెజెంట్ ఇక్కడ చేస్తున్నాము ప్రతి 3 yearsకి సిఎన్జి సిలిండర్ హైడ్రో టెస్ట్ అంటారు దాన్ని ఇది సిఎన్జి సిలిండర్ పెట్టుకున్న ప్రతి వెహికల్కి హైడ్రో టెస్ట్ 3 yearsకి ఒకసారి కన్ఫర్మ్గా చేసుకోవాలన్నా కన్ఫర్మ్గా చేయాలా చేయడం వల్ల చేయకపోతే మీకు ఎక్కడ ఫిల్లింగ్ స్టేషన్లో సిఎన్జి పట్టరు సిఎన్జిలో ఉండే ప్లస్ ఏంటంటే మైలేజు కార్బన్ అనేది చాలా తక్కువగా ఇస్తుంది మనం ఏమంటారు నేచర్లో ఈ సిఎన్జి పొల్యూషన్ అనేది చాలా తక్కువగా పోతుంది అయితే ఒక మాట అన్న చిన్న మాట నా రోషన్ అన్న ఇప్పుడు మామూలుగా పెట్రోల్ కార్ ఉంది దానికి సిఎన్జి పెట్టుకోవాలా చేస్తారా ఇప్పుడు ప్రెసెంట్కి నెల్లూరులో వచ్చేసి హైడ్రో టెస్టింగ్ సెంటర్ ఓపెన్ చేస్తుంటారు మీరు ఇప్పుడు నాది షోరూమ్ వచ్చేసి బెంగళూరులో ఉంది ఫిట్మెంట్ సెంటర్ ఇప్పుడు నెల్లూరులో ఫిట్మెంట్ సెంటర్ ఈడే ఓపెన్ చేస్తాను ఇంకా ఒక నెల పడుతుంది ఇప్పుడు ప్రెసెంట్కి హైడ్రో టెస్టింగ్ సెంటర్ ఉంది 3 yearsకి కంపల్సరీ టెస్టింగ్ చేయాలా ఆ షోరూమ్ ఇక్కడ ఉంది ఇదే షాప్లో 1 month తర్వాత మీకు ఫిట్టింగ్ సెంటర్ ఓపెన్ అయిపోద్ది అన్న చిన్న మాట ఇందాక నుంచి నువ్వు వచ్చిరా తెలుగులో మాట్లాడుతున్నావు ఏ ఊరు మంది బెంగళూరు నమ్మ బెంగళూరు 2 సార్లు ఈ సాల కప్ నమ్మదే 3ోసారి హ్యాట్రిక్ కొట్టదు వచ్చే సంవత్సరంలో అన్న సూపర్ హ్యాపీ అన్న నెక్స్ట్ మందలు ఏం ఇంకా విషయం ఏంనా ఇప్పుడు మన ఆంధ్ర స్టేట్లో వచ్చేసి உங்களுக்கு హైడ్రో టెస్టింగ్ సెంటర్ ఎక్కడ లేదు మన నెల్లూరులో ఫస్ట్ ఓపెన్ అయింది ఈ స్టేట్లో ఇంకా ఒకటి వేరే ఏం ప్రాబ్లమ్నా వేరే ప్లేసెస్లే మీకు వేరే టెస్టింగ్ సెంటర్లే మీకు 2 days 3 days టైం తీసుకోండి టెస్టింగ్ చేస్తారు అన్న సిలిండర్ టెస్టింగ్ అవుతుందా లేదా మనకి తెలియదు అది కన్ఫర్మ్ లేదు తక్కువ రేట్లో అది సిలిండర్ టెస్టింగ్ అవుతుందా లేదా మనకి కన్ఫర్మ్ లేదు ఇప్పుడు మనం ఏం చేస్తున్నది ఇక్కడ కస్టమర్ బండి వచ్చినాక 2 hours 3 hours ఆఫీస్ రూమ్ లో కూర్చోపెట్టి ఈడే కస్టమర్ ఫ్రంట్ లోనే మీకు టెస్టింగ్ చేసి సర్టిఫికేట్ ప్లేట్ చేసి ఇస్తాను సూపర్ అన్న మన సర్వీస్ సెంటర్ పేరు ఏంది అన్న నెల్లూరు సిఎన్జి టెస్టింగ్ సెంటర్ అన్నది ఇది ఆటోలు కానీ కార్లు కానీ సిఎన్జి వెహికల్స్ ఏవైనా బండికి తప్ప ఏదైనా లారీలు కావచ్చు గ్యాస్ కిట్ అంటారు పెద్ద పెద్ద పెట్రోల్ పంపులు ఉండేవి కూడా అవి కూడా మనమే చేస్తామన్నా సిఎన్జికి సంబంధించిన ప్రతి సిలిండరు ప్రతి 3 yearsకి ఒకసారి చెకింగ్ చేసుకొని రెన్యూల్ చేసుకోవాలి సిఎన్జి కానీ ఆ సిలిండర్ క్లీన్ చేసుకోకపోతే మందలు ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు 3 years తర్వాత మీకు టెస్టింగ్ చేయలేదు మీకు గ్యాస్ వేసేయలేదు ఒక పాయింట్ సెకండ్ పాయింట్ 3 years తర్వాత పెప్సో కంపెనీ ఇచ్చిన మీకు ఇచ్చున్నారు కాగితాలే 3 years తర్వాత సిలిండర్ ఏమైనా బ్లాస్ట్ అయితే కూడాను బ్లాస్ట్ అవుద్దా ఛాన్సెస్ ఉంటుంది మీకు హై ప్రెషర్ ఇది కంపల్సరీ 3 yearsకి మీరు టెస్ట్ చేయాలి 100%. ఖచ్చితంగా 3 సంవత్సరాలకు ఒకసారి అన్నా ఖచ్చితంగా టెస్ట్ ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఇయర్స్కి అవసరం లేదు ఒక్కసారి అంతే ప్రతి 3 yearsకి మనము సిలిండర్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత దాని గేజ్ ఎలా ఉంది ఎట్లా ఉంది అయితే ఇప్పుడు ఏ విధంగా హైడ్రో ఏంది టెస్టింగ్ హైడ్రో టెస్టింగ్ ఏ విధంగా చేస్తారా మందలు చూద్దామా నా మొత్తానికి రోషన్ అన్న కొంచెం రిలాక్స్ అయిపోయాడు ఎందుకంటే సెగ మామూలుగా లేదు బెంగళూరులో ఉండే వాళ్ళకి చెమట పట్టదు ఎందుకంటే ఆడ 35 మహా అంటే 35 అంత మించి ఎండకు ఆయితాడా అందుకని అన్న ఎండకు తట్టుకోలేక అన్న రిలాక్స్ అయిపోయాడు సరే ఇప్పుడు మొత్తానికి ఏడ మందలేంది ఆటోలు అయితే వచ్చేస్తుంటాయి సిలిండర్లు ఏమో లాగేశారు బయటికి దాని తర్వాత మందలేంది ఇప్పుడు ఈ వెహికల్స్ వచ్చున్నాయి 2 కార్లు చేసి బయట ఉన్నాయి బిల్ అయిపోయింది బయట వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇవి బిల్ కావాల్సి ఉన్నవి వీటిల్లో నుంచి సిలిండర్ రిమూవ్ చేస్తున్నాము తీసేశారు రానా మీకు సిలిండర్ రిమూవ్ చేసినాక మన ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మనం ఏమేం చేస్తాం అనేది కస్టమర్ కి నీట్ గా
అర్థమయ్యే విధంగా చెప్తాడు అన్న. తీసేసిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ వెహికల్స్ లో వచ్చిన సిలిండర్ ఇక్కడికి వస్తాయి. వెహికల్ వచ్చి ఇక్కడ పార్కింగ్ అయిన తర్వాత మా టెక్నీషియన్స్ వస్తారు. వీళ్ళంతా టెక్నీషియన్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న టెక్నీషియన్స్ వచ్చి రిమూవ్ చేస్తారు. వీళ్ళు ఐటీ వాళ్ళు, వీళ్ళు ఐటీ టెక్నీషియన్స్ వచ్చి రిమూవ్ చేసి అక్కడికి వెళ్తారు. అవునన్నా వచ్చేయండి. ఏంది మొత్తానికి ఇక్కడ తీసుకొచ్చావు అన్నా? ఇక్కడ సిలిండర్లు అయితే ఆడ ఇప్ప తీసేశారు అన్నా. ఇక్కడ తీసుకొచ్చి ఏదో బిగిస్తున్నారు ఏంది అన్నా? అది వెహికల్స్ లోంచి మా టెక్నీషియన్స్ రిమూవ్ చేశారు. ఇది వచ్చేసి డీ గ్యాసింగ్ ఏరియా అంటారన్నా. డీ గ్యాసింగ్ ఏరియా అంటే తీసేస్తారు, గ్యాస్ ని రిమూవ్ చేయాలా, ట్యాంక్ లో ఏం ఉంచకూడదు. ఇది హై ప్రెషర్, చాలా డేంజర్. అందువల్ల ఇది లేదు, పేలే సమస్య లేదు, మీరు అట్లేం భయపడద్దు. హై ప్రెషర్ లో ఉంటుంది గ్యాస్. ఇది ఇట్లా ఓపెన్ ఏరియాలో రిమూవ్ చేయకూడదు, పొల్యూషన్. అందువల్ల పైప్ లైన్స్ ఉంటాయి, ఇవి పైన వెళ్ళిపోతుంది గ్యాస్. ఇది డీ గ్యాసింగ్ ఏరియా అంటారు దీన్ని. ఇక్కడ మొత్తం గ్యాస్ రిమూవ్ చేసేసి మా టెక్నీషియన్ ప్లాంట్ లలో తీసుకొస్తారు. పోవాలి. ఇది ఒక ప్రాసెస్. ఇది ఇక్కడ తీసేసిన తర్వాత మా టెక్నీషియన్స్ ప్లాంట్ లో తీసుకొస్తారు, అవి చూపిస్తారు అన్న. అయిపోయింది మందల, మిగతా ఆ మందలు ఆడకు పోవాలా? ఏంది మొత్తానికి సిలిండర్ పెట్టారు, తర్వాత అది ఇప్ప తీసినారు అన్నా. ఇప్పుడు మనకి డీ గ్యాసింగ్ ఏరియా నుంచి ప్లాంట్ లోకి ఎంటర్ అయింది అన్న. గ్యాస్ వచ్చింది, కడిగారు. దీనిపైన వాల్ అంటారు అనేది. ఇది చాలా జాగ్రత్తగా తీసిన తర్వాత వాటర్ పోసి ఫస్ట్ దాని లోపలంతా రెస్ట్ ఉంటుంది. రెస్ట్ అంటే లోపల ఈ సిఎన్జి పట్టడం వల్ల కెమికల్ లాంటిది ఫామ్ అవుతుంది. అది క్లీన్ చేసినాక మన దగ్గర ఈ కంపెనీకి సంబంధించిన కెమికల్ వస్తుంది. దాన్ని క్లీన్ చేసిన తర్వాత దాన్ని వేసిన తర్వాత హైడ్రో టెస్ట్ అనే మిషన్ కి వెళ్ళిపోతుంది అన్న. హైడ్రో టెస్ట్ పోయిన తర్వాత దాన్ని ప్రెజర్ పెట్టి టెస్ట్ చేస్తాం. ఈ సిలిండర్ నెక్స్ట్ 3 years కి యూజ్ అవుతుందా లేదు, ఏమైనా ఫెయిల్యూర్ ఉందా అనేది మేము చెక్ చేసి చెప్తాం. కానీ నీళ్లు పోయడం ఏందనేది నాకు అది లోపలంతా ఫామ్ లాగా పట్టేస్తుందన్నా. అది క్లీన్ తుప్పు పట్టి ఉంటుంది. తుప్పు కాదన్న, ఒక పాచి లాంటిది. అది ఒక ఎట్లా చెప్తామంటే ఒక క్రీమ్ లాంటిది. అది ఉండడం వల్ల మీకు నాజులు వాల్స్ కి తగులుకొని మైలేజ్ తగ్గిపోతుంది, పికప్ తగ్గిపోతుంది, గ్యాస్ ప్రెజర్ తగ్గిపోతుంది. ఇప్పుడు మనం గ్యాస్ కూడా ఈ సిలిండర్ లో కరెక్ట్ గా ఉంటే, ప్రెజర్ కరెక్ట్ గా ఉంటే మీకు మెయింటెనెన్స్ కరెక్ట్ గా ఉంటుంది, పికప్ ఇష్యూ ఉండదు. అన్ని కరెక్ట్ గా చూసుకోవాలి, చేయాలి అన్న. ఇది టెస్టింగ్ జాకెట్ లోకి వచ్చేసింది. దీన్ని వాటర్ జాకెట్ అంటాము. వాటర్ జాకెట్ అంటాము. ఇది వచ్చేసి కంప్రెసర్ టెస్టింగ్ మిషన్. ఇది దీంట్లో మన టెక్నీషియన్ లెవెల్ చెక్ చేసుకుంటున్నారు. ఈ ప్రెజర్ అనేది కరెక్ట్ లెవెల్ చెక్ చేసుకుంటున్నాడు. కొంచెం 350కి టెస్ట్ చేసుకుంటాడు. మన ప్రెజర్ అనేది కరెక్ట్ గా సెట్ చేసుకొని తర్వాత టెస్టింగ్ వెళ్ళిపోయింది సిలిండర్. ఇప్పుడు టెస్టింగ్ లోపల ఉంది, ఇంకా జరగలేదు. మిషన్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయితే మన ప్రెజర్ చెక్ చేస్తుంది. ప్రెజర్ చెక్ చేసినప్పుడు ఆ సిలిండర్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీకు లోపలే బ్లాస్ట్ అయిపోతుంది. హై ప్రెజర్ లో అంటే వేరే ఇప్పుడు మనం సిఎన్జికి ఎక్కడైతే మనం కరెక్ట్ గా టెస్ట్ చేస్తామో అంతకన్నా ఒక 10 years ఎక్కువ ప్రెజర్ లో మనం ఇక్కడ టెస్ట్ చేస్తున్నాం. ఇదే అందువల్ల అది వాటర్ జాకెట్ అంటారు. అది 20 అడుగుల లోపల ఉంటుంది. సిలిండర్ లోపల నుంచి వాటర్ లో టెస్ట్ అవుతుంది. ఇప్పుడు టెస్ట్ చేసినాక మన టెక్నీషియన్ చెప్తారు. ఏంది అలా తిరగతా ఉంది సిలిండర్ అన్న? ఇప్పుడు ఆ టెస్టింగ్ అయిపోయింది. అదిగో లేసింది, అది ఆల్రెడీ లేసేసిందనా. ఇది వేరే వెహికల్ ఇంకోటి జరుగుతా ఉంది. దాన్ని టెస్ట్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసి ఫస్ట్ మనకి పెయింటింగ్ జరగాల. పెయింటింగ్ కొట్టాలా. కంపెనీ పెయింటింగ్ వస్తుంది. కంపెనీ పెయింటింగ్ ఇక ఫస్ట్ మన టెక్నీషియన్ రఫ్ చేస్తారు. రఫ్ చేసిన తర్వాత పెయింటింగ్ బుక్ వెళ్ళిపోతుంది. పెయింటింగ్ జరిగిన సిలిండర్ ఇదిగో ఇవనా. ఇది పెయింటింగ్. ఇట్లా పెయింటింగ్ కొడతాము. పెయింటింగ్ కొట్టి వచ్చిన తర్వాత థిక్నెస్ మేము చెక్ చేసుకుంటాము. థిక్నెస్ చెక్ చేసుకుని పాస్ అయిందని మేము సర్టిఫికేట్ ఇస్తామన్నా. పాస్ అయితే పాస్ కాలేదంటే మందలు ఉందన్న. చాలా ప్రాసెస్ ఇది. ఇది ప్రెస్వో రూల్స్. ప్రెస్వో అంటే పెట్రోలియం సంస్థ మొత్తానికి ఒక ప్రెస్వో రూల్స్ అంటే ఉంటుంది. ఆ రూల్స్ పరిధిలో మేము అన్ని చేయాలి. ఏ ఒక్క విధంగా మాకు ఇక్కడ ఏవి సహకరించకపోయినా మేము చేసేదానికి అవ్వదు. ప్రతిదీ సర్టిఫికెట్ ఉంటుంది. ఇది ఒక కస్టమర్ ఆటో వాళ్ళు అయి ఉండొచ్చు, లారీ వాళ్ళు అయి ఉండొచ్చు, కార్ వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా ఒక్కసారి టెస్ట్ చేసుకున్న సిలిండర్ 3 years వరకు మా రెస్పాన్సిబిలిటీ. సూపర్. మేము ఆ సిలిండర్లో అన్ని మేము కరెక్ట్గా వృద్ధి చేసామనేది మా కంపెనీ నుంచి వచ్చిన లైసెన్స్ పరిధిలో మేము ఉంటాము. ఇదన్నా మేము చేసే వర్క్. అబ్బయ్యా, ఏడ సర్వీస్ ఏ విధంగా చేస్తారో సిఎన్జి సిలిండర్కి సంబంధించి ఆ మందలు ఏ విధంగా ఉంటుందో అన్న డ్రైవర్ అన్న ఉన్నాడు. అన్న దగ్గర తెలుసుకుందాం. నువ్వు నమస్తే. నమస్తే అన్న. ఏంది మందలు ఏ విధంగా చేస్తున్నారు సర్వీస్? కరెక్ట్గా చెప్పాలి నువ్వు. అన్న నిజం చెప్పాలంటే సర్వీస్ సెంటర్ ఇక్కడ రావడం చాలా మంచిదే అన్న. సర్వీస్ సెంటర్ ఏడా లేదు, అసలు నెల్లూరులోనే లేదు. అసలు లేదు. కానీ ఒకటే ఉంది, వాళ్ళు ఏంటంటే బయటికి పంపిస్తున్నారు. ఒక 2 రోజులు పట్టొచ్చు, 3 రోజులు పట్టొచ్చు అంటున్నారు. ఈ 2 రోజులు 3 రోజులు అంటే మేము కూడా ఇబ్బంది పడాలి. అంతే కదా. అదే ఏడనుకో మనం వచ్చిన తర్వాత కరెక్ట్గా 2-2.5 గంట పడుతుంది. వాళ్ళే ఫిట్ చేసేసి ఇస్తా అంటున్నారు. కరెక్ట్గా 2 గంటలు 3 గంటలు చేసి చేస్తాను అంటున్నారు. చేసి మళ్ళీ ఫిట్టింగ్ ఫిట్టింగ్ కూడా వాళ్ళే చేసి చేస్తాను. అయితే హ్యాపీ. నేనైతే హ్యాపీ అన్నా. అభయ్య, ఏడు ఇంకో పిల్లోడు ఉన్నాడు. ఈ పిల్లనాడు కూడా చాలా విషయాలు తెలుసుకుందాం. బ్రో నమస్తే. నమస్తే బ్రో. ఏంది నీ ఆటో మందలు ఏంది? సిఎన్జి కరెక్ట్ ఉందా లేదా నీదే? సిఎన్జి అంతా కరెక్ట్ గానే ఉంది బ్రో. ప్రస్తుతానికి మనం ఏ గ్యాస్ స్టేషన్ పోయినా ఈ సిలిండర్ ఎక్స్పైర్ అయిపోయిందా లేదా,
ఆ సర్టిఫికేట్ చూపించు అని అడుగుతున్నారు బ్రో. అంటే ఫిట్ చేయరంట వాళ్ళు, పెట్టరు. అంతే కదా, అయితే గబ్బకని ఏదైనా దమ్మని బీలిందంటే ఇబ్బంది అయిపోద్ది. మన సిలిండర్ ఏంటంటే 3 years అని చెప్తారు కంపెనీ వాళ్ళు. ఆ 3 years తర్వాత మళ్ళీ మనం ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి, లేకపోతే అది ఫెయిల్యూర్లు వస్తున్నాయి అనమాట. అందువల్ల గ్యాస్ స్టేషన్ లో కూడా మన గ్యాస్ పట్టట్లా. అంటే ఆ సర్టిఫికేట్ చూపించాలి వాళ్ళకి. సర్టిఫికేట్ అయిపోయింది, ఆ తర్వాత మేము చెక్ చేయించుకొచ్చుకున్నాం అని వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు కదా. ఆ సర్టిఫికేట్ మనం చూపించామంటేనే వాళ్ళు పడతారు. అర్థమైంది. అది నీ ఆటో మందలైతే మొత్తానికి ఆ సిలిండర్ లేపారు, మొత్తానికి ఇప్ప తీశారు, నీళ్లు మొత్తం లాగేశారు, మళ్ళీ ఆడ పెట్టారు, నీళ్లు మొత్తం కిందకి దిగాలి కదా. అవునన్నా. దాని తర్వాత ఏం చేసాము అన్నా, ఇది హాట్ బ్రోయర్ లో 40 టెంపరేచర్ హాట్ బ్రోయర్ లో మొత్తం సిలిండర్ లోపల ఉన్న మొత్తం క్లీన్ చేస్తుంది వాటర్. కానీ మనం 2 కెమికల్స్ యూజ్ చేస్తాం ఈ పాసింగ్ అంతా నీట్ గా ఉండేది క్లీన్ అవ్వడానికి. అది యూజ్ చేసినప్పుడు లోపల ఏదైనా డస్ట్ గిస్ట్ ఉన్నా కూడా మొత్తం క్లీన్ గా వచ్చేస్తుంది. అయిపోయింది. అది నీట్ గా హార్డ్ బ్రోయర్ లో అక్కడ క్లీన్ అయిపోయింది అన్న. క్లీన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వేమెంట్ వేసుకుంటాం. అంటే సిలిండర్ కంపెనీ టెస్టింగ్ లో ఉన్న ఎంత వేమెంట్ ఉందో మనకి ఆ సిలిండర్ అదే వేమెంట్ లో ఉందా లేదా అనేది కరెక్ట్ గా పాస్ చేసుకోవాలి. పాస్ చేసుకోలేదంటే మళ్ళీ ఇబ్బంది వస్తుంది. చూసుకున్న తర్వాత ఆ వేమెంట్ అయిపోయిన తర్వాత స్కానర్ లో వెళ్ళిపోతుంది. కెమెరా స్కానర్ లో లోపల మొత్తం చెక్ చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాత ఐరన్ మనకి తుప్పు పెట్టినట్టు ఏదన్నా మనకి డౌట్గా ఏదైనా అనిపిస్తుందా లేదా అనేది నీట్గా చెక్ చేస్తామన్నా. చెక్ చేసిన తర్వాత మనకి పాసింగ్ అయిన తర్వాత గేజ్ చెక్నెస్ అనేది ఒకటి ఉంటుంది. లోపల థిక్నెస్ ఎంత లోపల ఉంది, ఎంత కరెక్ట్గా ఉందా లేదా, సిలిండర్ ఏమన్నా ఈ గ్యాస్ ప్రెజర్గా ఉందని చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత టెక్నీషియన్ లెవెల్ చెకింగ్ చేస్తారు. లెవెల్ చెక్ చేసిన సిలిండర్ పాస్ అయిపోయిందంటే బిల్లింగ్ కొట్టుకొని వెహికల్ ఫిట్టింగ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫిట్టింగ్ చేసేస్తాం. ఇంతేనన్నా, ఇది ప్రాసెసింగ్. అబ్బా సూపర్ అన్న. మొత్తానికైతే మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పే మన వాళ్ళకి. సిఎన్జి వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మీరు కానీ 3 సంవత్సరాలకి ఒక్కసారి కనుక క్లీన్ చేసుకోకపోతే మాత్రం అది వేరే విధంగా ఉంటుంది. మైలేజ్ రాదు, చాలా ఇబ్బందులు పడతారు. ఏదేమన్నా కానీ అన్నోళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద పోతూ ఉంటుంది, అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వెంటనే కాంటాక్ట్ అవ్వండి. అది మందల వీడియో మాత్రం ఖచ్చితంగా ఎంతమందికి షేర్ చేయాలా, చాలా మందికి షేర్ చేసేయండి. ఎవరైతే సిఎన్జి బండ్లు వాడుతున్నారో ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. మీరు చూసారు కదా దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. అయితే ఓవరాల్గా మందలు ఇది సింహపురి సినిమా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్తాను. బాయ్. అది మందల.